ముందుకొస్తే నొక్కేస్తా. అదే నువ్వు పక్కకెళ్ళు. అమ్మో మాంబు. నో చలపతి వద్దు. అభి దూరంగా ఉన్నానా? చలపతి వద్దు. నో చలపతి. జాగ్రత్త అభి. రావద్దు. చలపతి వద్దు. అయ్యో దగ్గర రావద్దు. మర్యాదగా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. దగ్గర రావద్దు. రే చలపతి రావద్దు. చలపతి అన్నయ్య. అయ్యో చలపతి వద్దు. మర్యాదగా రిమోట్ పడే. పడేయడానికి బాంబు తీసుకురాలేదు. మీ అందరినీ పైకి పంపించడానికి వచ్చాను. నో రే చలపతి ఏం చేస్తున్నావు రా? చలపతి మర్యాద లొంగిపో. ఎత్తుకో చలపతి. వద్దు చలపతి. నొక్కేస్తాను. అభి చలపతి వద్దు. అభి చలపతి వద్దు. చలపతి అనే దూరం ఉండండి. మా వదినను చంపి వదిన పిల్లలను దేనికి పనికి రాకుండా చేసి ఆస్తి మొత్తం నేనే అనుభవిద్దాం అనుకున్నాను. మీ ఇద్దరు వచ్చి నా ప్లాన్ అంతా చెడగొట్టారు. నన్ను అరెస్ట్ చేయించారు. అందుకే మీ పైన పగ తీర్చుకోవడానికి వచ్చాను. చలపతి నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష పడుతుంది. నా పట్ల నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు నీ ఫ్యామిలీకి శిక్ష వేస్తున్నాను. నీ కోపం మా మీద కదా? మిగతా వాళ్ళని ఎందుకు చంపుతున్నావు? వాళ్ళని వదిలే. కుదరదు. నాతో సహా ఇక్కడున్న అందరూ చావాల్సిందే. చలపతి నువ్వు ఇలా తప్పుల మీద తప్పులు ఎన్ని తప్పులు చేస్తావు? చలపతి వదిలేసాయి. అభి ఇకనైనా మారు. నేను మారిపోతే నా ఆస్తి నాకు తిరిగి ఇచ్చేస్తావా? అది నీ ఆస్తి కాదు, సుమిత్ర మేడం గారి కష్టార్జితం. మీ కష్టార్జితం అయితే కాదు కదా. నన్ను ఎందుకు అరెస్ట్ చేయించారు? తప్పు చేసావు కాబట్టి. మళ్ళీ తప్పు చేస్తున్నావు. మీతో మాటలేంటి? పైకి వెళ్ళాక మాట్లాడుకుందాం. అందరూ దేవుని తలుచుకోండి. నో చలపతి వద్దు. చలపతి చలపతి వద్దు. చలపతి నొక్కేస్తాను. నో బటన్ నొక్కేస్తాను. చలపతి వద్దు. నాతో పాటు అందరూ చచ్చిపోవాలి. రే చలపతి ఆ రిమోట్ కింద పడే. చలపతి నో ప్లీజ్. అభి వద్దు. చలపతి దగ్గర కావద్దు. వద్దు. అయ్యో చలపతి వద్దు. చలపతి ఏం చేస్తున్నావు రా? వద్దు. చలపతి వద్దు. అనయ్య మీరందరూ దూరంగా ఉండండి. అభి చంపేస్తాను. అనయ్య పోలీసులకు కాల్ చేయండి. హలో ఎస్ఐ గారు, ఇమీడియట్ గా మా ఇంటికి రండి. వద్దు. వదలు. వదలమంటుంటే జాగ్రత్త అభి. తీసుకెళ్ళండి. వదలమంటుంటే వీడి కోసమే వెతుకుతున్నాం అభిరామ్. వీడిని తీసుకువెళ్ళి ఎన్కౌంటర్ చేసేస్తాం. వద్దు. జీవితాంతం జైల్లో మగ్గిపోవాలి వీడు. చేసిన తప్పులకి పశ్చాత్తాపంతో కుమిలిపోవాలి. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి సార్. రే అభి, మిమ్మల్ని వదిలిపెట్టండి రా. మళ్ళీ వస్తాను. మీ అంతు చూస్తాను. వదలండి. రండి. ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ రోజు మనందరినీ కాపాడారు. చేసిన పూజ వృధా పోలేదు. ఏమైంది వసు గారు? కాసేపు నన్ను ఇలాగే ఉండనివ్వండి. అర్థమైందండి. ఇప్పటి వరకు మీరు పడ్డ టెన్షన్ అంతా తీరిపోయింది కదా? అవునండి. ఆ పార్వతీదేవి తపస్సును మెచ్చి
శివుడు ప్రసన్నుడై తన ప్రేమను గలిపించినట్టు మీరు ఈ శివరాత్రి రోజు నా కష్టాన్ని తీర్చారు, నా గౌరవాన్ని కాపాడారు. అది నా బాధ్యత వసు గారు. నేనుండగా మిమ్మల్ని తలదించుకొనిస్తాను. మీరు లేకపోతే ఈరోజు నేను ఎంత అవమానపడాల్సి వచ్చేదో. మీరు నన్ను కాపాడారు. ఇప్పుడే కాదండి, ఎప్పటికీ మిమ్మల్ని ఇలాగే కాపాడుకుంటాను. మీకు మాట రానివ్వను. సీతారాముడు, లక్ష్మీనారాయణుడు అని భార్యలను ముందు పెట్టి తర్వాత భర్తను చెప్తారు. కానీ ఒక్క శివపార్వతుల విషయంలోనే భర్తను ముందు పెట్టి తర్వాత భార్యను చెప్తారు. అది ఎందుకో ఈరోజు నాకు అర్థమైందండి. శివుడే లేకపోతే పార్వతి లేదు, మీరు లేకపోతే నేను లేను. లేదండి, పార్వతి శివుడిలో సగభాగం అయితే మీరు నా సర్వస్వం. మీకోసం నేను ఏం చేసినా తక్కువే. నగల విషయంలో మీరు నాకు ఎంతో సహాయం చేశారు. కానీ ఇంటి మనిషి అయిన సుమంగళి పిన్ని ఇలా చేస్తుందనుకోలేదు. హారిక కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. అత్తయ్య విషయం మీకు తెలిసిందే కదండి. అందుకే పెద్దావిడని చూడకుండా వార్నింగ్ ఇచ్చాను. హారిక ప్రెగ్నెంట్ అని తనకి మాటలతో సరిపెట్టాను. ముందు ముందు మీరు ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరున్నాక నాకు భయం ఏంటండి? నేను మీకు హెల్ప్ చేయాలంటే మీరు నా దగ్గర ఏదీ దాచకూడదు. అనవసరంగా ఇప్పటి వరకు టెన్షన్ పడ్డారా? ముందే చెప్పుంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా. ఇకపై మీ దగ్గర ఏది దాయనండి. అలాగే అంటారు కానీ మళ్ళీ దాస్తారు. ఇక దాయనని చెప్తున్నాను కదా. మాట మీద నిలబడతారా? ప్రయత్నిస్తాను. అన్నట్టు ఆ చలపతి మనింట్లోనే మారు వేషంలో ఉండి ఎంత పని చేశాడండి. ఈ రోజుతో వాడి గొడవ కూడా వదిలిందే. ఇక మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఏం ప్రశాంతతో ఏమోనండి, అన్ని సమస్యలు మనకే వస్తున్నాయి. రానివ్వండి. సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటేనే ఛాలెంజింగ్గా ఉంటుంది. ప్రాబ్లమ్స్ వచ్చేదే మన పవర్ని పెంచుకోవడానికి, తెలుసా? మీకున్న ధైర్యం నాకు ఉండాలి కదా. హ, మీకు ధైర్యం లేదని ఎందుకు అనుకుంటున్నారు? మీరు నాకంటే ధైర్యవంతులు. ఏం కాదు, మీరే నా ధైర్యం, నా బలం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఎంత పని చేసావు రాజా. నువ్వు నా లైఫ్ అనుకున్నాను, నేను నీ వైఫ్ అనుకున్నాను. మనం పెళ్లి చేసుకుని జాలీగా ఉందాం అనుకున్నాను. మన పెళ్లి కైలాసంలో జరుగుతుంది అంటే ఏమో అనుకున్నాను. నాతో సహా అందరినీ చంపాలనుకున్నావా రాజా? నువ్వు కూడా బలైపోవాలనుకున్నావా? ఏంటంటీ ఆ కన్నీళ్ళేంటి? ఆనియన్ ఏమైనా కట్ చేశారా? కంట్లో ఏమైనా నలక పడిందా అత్తయ్య? నా ట్రాజడీ మీకు కామెడీగా ఉందటే. మీకు ట్రాజడీ ఏంటంటీ? ఇది అవ్వా, ఆ హంతకుడి ఫోటో నీ ఫోన్లో పెట్టుకున్నావేంటి అత్తయ్య? తన హంతకుడు కాదు, నా ప్రేమికుడు. ఆ చలపతి ప్రేమికుడా? ఏం మాట్లాడుతున్నావా ఆంటీ? మీకు నిజం చెప్పాలి, నేను చలపతి ప్రేమించుకున్నా. ఈరోజు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం.
ఇదిగో అత్త, ఈ వయసులో నీకు పెళ్ళేంది? పెళ్లికి వయసు అంటే? ఆ? చలపతి మీకు ప్రేమికుడేంటంటీ? ఆయన ఒక క్రిమినల్. ఆయన గురించి తెలిసి ఎలా లవ్ చేశారు? ప్రేమకు కులము మతము అడ్డు కానట్టు మంచి చెడులు కూడా అడ్డు రావే. చలపతి నా మనసు దోచుకున్నాడు. నేను తనకి మనసిచ్చాను. నా రాజా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒంటరిగా ఏం చేస్తున్నాడో ఏమో. ఈ పాటికి పోలీసులు ఎన్కౌంటర్ చేసుంటారు. ఏంటి ఎన్కౌంటరా? లేకపోతే అలాంటి దుర్మార్గుణ్ణి చంపకుండా వదిలేస్తారా? నా రాజా చనిపోతే నేను బతకలేనే. తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. దీన్నే పిచ్చి పైత్యం అంటారు. నిన్ను మెంటల్ హాస్పిటల్లో పడేయాలి. నిన్నే పడేయాలి. నువ్వు నీ కొడుకు పెద్ద దొంగలు. ఆ? నువ్వు మాత్రం తక్కువ ఏంటి? ఈ హారిక నగల్ని కొట్టేస్తే అందులో నుంచి సగం నువ్వు కొట్టేలా? నేను కొట్టేసే నగలు నువ్వు కొట్టేసావు కదే. ఇంట్లో వెండి సామాన్లన్నీ లేపేశావు కదా. నీ కొడుకు ఏకంగా నెక్లెస్ ఎత్తుకెళ్ళాడు. వాడి వల్లే ఇదంతా జరిగింది. అంటే అంతా నా కొడుకే చేశాడా? మీరేమీ చేయలేదా? ఆపండి. తప్పంతా మీదే ఆంటీ. నా దగ్గరున్న నగలు మీరు తీయటం వల్లే ఇదంతా జరిగింది. అనవసరంగా అందరం దొరికిపోయాం. కిట్టుగాడు నెక్లెస్ తీసుకోకపోతే మనం దొరికే వాళ్ళం కాదు కదే. ఓయబ్బో, నువ్వు హారిక నగలు తీసావు, వాడు నెక్లెస్ తీశాడు. తిప్పి తిప్పి ఆ విషయమే మాట్లాడతారేంటి? ఇక్కడి నుంచైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకరికి తెలియకుండా ఒకరు ఏ పని చేయకూడదు. అంటే నన్ను మీలో కలిపేసుకుంటున్నారా? నువ్వు మాకెందుకే? నీ పని నీది, మా పని మాది. నీది వెండి సామాన్ల బుద్ధి, మాది బంగారు నగల బుద్ధి. అవునవును. ఈ విషయం అభి అన్నయ్యకి చెప్తే నీ అసలు బుద్ధికి బుద్ధి వస్తుంది. చెప్పవే చెప్పు. నేను కూడా కిట్టుగాడు గురించి చెప్పేస్తాను. గొడవ పడకండి. కిట్టు గురించి అభిబావకి తెలిసింది కాబట్టి వసోకతో చెప్పారు. హ్మ్. మనం కలిసికట్టుగా ఉండాలి. గొడవలు పడకూడదు. చేతులు కలపండి. కలపండి. ఏయ్, ఎందుకు ఛానల్ మార్చావు? రిమోట్ ఇవ్వు. ఇవ్వను. నాకు నచ్చిన మూవీ చూస్తాను. మర్యాదగా రిమోట్ ఇస్తావా లేదా? బెదిరిస్తున్నావేంటి? నేనేం భయపడను. మా బన్నీ అనే ఉంటుండి నీ సంగతి చెప్పేవాడు. వాడికేమైనా కొమ్ములు వచ్చాయా? మరి నీకు కొమ్ములు వచ్చాయా? ముందు రిమోట్ ఇవ్వు. ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. మమ్మీ, మమ్మీ. ఏంటను? చూడు మమ్మీ, వీడు రిమోట్ లాక్కుని ఛానల్ మార్చాడు. రిమోట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు మమ్మీ. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు. బన్నీ అన్నకి కొమ్ములొచ్చాయని తిడుతున్నాడు. ఒసే ఒసే, వేలడంత లేరు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారే? మేమేం అబద్ధం చెప్పట్లేదు. వాడు బన్నీ అన్నయ్యని తిట్టాడు. మీకంటే పెద్దవాణ్ణి పట్టుకొని వీడు వాడు అంటారేంటే? ఇదిగో వదినా, ఇద్దరిని చెరే రెండు వాయించకుండా చూస్తున్నావేంది? వాళ్ళు టీవీ చూస్తుంటే కిట్టు రిమోట్ లాగేసుకున్నాడంట. అది తప్పు కదా దమయంతి? అంతేలే వదినా, మేము పల్లెటూరోళ్ళం కదా, మేమేం చేసినా మీకు తప్పుగానే ఉంటది. ఒరే లేరా వెదవా, గతి లేనోళ్ళకి టీవీలు సోఫాలు ఎందుకో? వెళ్ళి ఓ మూలన పడుండు. ఏమైంది దమయంతి? ఎందుకులే పెద్దమ్మా, నా మొగుడే నన్ను వదిలేసి వెళ్ళకపోతే మాకీ గతి పట్టేదా? అభిమానం చంపుకొని వచ్చాం కదా, అందుకే అవమానిస్తున్నారు.
ఇప్పుడు ఏమైంది దమయంతి? మిమ్మల్ని ఎవరు అవమానించారు? వసు వదిన ఈ పిల్లలు కిట్టుగాడు ముచ్చటపడి టీవీ చూస్తుంటే పక్కకు పో అంటున్నారంట. వాళ్ళలా ఏం చెప్పరు దమయంతి. అంతేలే వదినా, నీ సపోర్ట్ ఎప్పుడు నీ తోడికోడలికేగా. మా మీద ఎవ్వరికి ప్రేమే లేదు. ఎందుకలా మాట్లాడుతున్నావు దమయంతి? చిన్నపిల్లలు గొడవని పెద్దదిగా చేయకు. పెద్దవాళ్ళు కూడా గొడవ పడుతున్నారు కదా అన్నయ్య. వసు కావాలని ఎవరితో గొడవ పడద్దు దమయంతి. అనవసరంగా నువ్వు అపార్థం చేసుకోకు. మీరిక్కడ ఉండడం ఎవరికి ఇబ్బంది కాదు దమయంతి. చిన్న చిన్న సమస్యలు వస్తే సర్దుకుపోవాలే కానీ గొడవను పెద్ద చేయడం ఎందుకు? అమ్మో, అభి అన్నయ్యకి ఎదురు చెబితే నన్ను కిట్టుని ఇంట్లోంచి పంపించేస్తాడు. సరేలే అన్నయ్య, సర్దుకుపోకేం చేస్తాం, తప్పదు కదా. ఇది మళ్ళీ ఏదో గొడవ మొదలుపెట్టింది. వసు అక్కని టార్గెట్ చేసినట్టుందా ఆంటీ? అది మనల్ని టార్గెట్ చేయకపోతే చాలు. పావని, వంట అయిందా? అయిందత్తయ్య. పదండి భోంచేద్దాం. హారిక, ఒకసారి వెళ్ళరా. ఏంటండి? వీల్ చైర్ మూవ్ అవ్వట్లేదు, కాస్త నన్ను తీసుకెళ్ళు. వీల్ చైర్ ఏం చేశారండి? ఇప్పటి వరకు బాగానే పనిచేసింది కదా. నేనేం చేస్తాను హారిక, వీల్ స్ట్రక్ అయినట్టుంది. సరిపోయింది, మీ కాళ్ళు స్ట్రక్ అయిపోయాయి, ఇప్పుడు ఈ వీల్స్ కూడా కదలకుండా పోయాయి. ఏం మాట్లాడుతున్నావు హారిక? ఆయన గారి కాళ్ళు లాగి ఆ చైర్ వీల్స్ కూడా పనికి రాకుండా పోయాయి అంటున్నాను. మతుండే మాట్లాడుతున్నావా హారిక? అఖిల్ని అవటివాడు అంటున్నావా? అత్తయ్య, నేను అలా అనలేదు అత్తయ్య. మరి నీ ఉద్దేశం ఏంటి? అఖిల్ ఏమడిగాడు, నువ్వేం చెప్పావు? ఉదయం నుంచి పూజ పనులతో నాకు టైర్డ్ గా ఉంది అత్తయ్య. పైగా నేను ప్రెగ్నెంట్ ని కదా. వీల్ చైర్తో అఖిల్ ఇటు అటు తీసుకువెళ్ళడం నీకు కష్టంగా ఉంటే మాతో చెప్పాలి కానీ అఖిల్ కాలు గురించి కామెంట్ చేయడం ఏంటి? పాపం ఏదో పొరపాటున అనేసిందిలే వసు, వదిలే. వసు వదిన ఏది అంత తేలిగ్గా వదిలిపెట్టదు కదత్తయ్యా. ఎవ్వరు తప్పు చేసినా చీల్చి చెండాడుతుంది కదా. వసు తప్పు చేయదు, ఎవరు తప్పు చేసినా సహించదు. ఇప్పుడు నేను చేసిన తప్పేంటి బావగారు? కడుపుతో ఉన్న నాకు పని చెప్పటం ఆయన చేసిన తప్పు. భర్తకు సర్వీస్ చేయడం భార్య బాధ్యత హారిక. నిజమే బావగారు, కానీ మీలా మా ఆయన ఆరోగ్యంగా లేరు. వసు అక్కలే నేను వట్టి మనిషిని కాదు, ఈ ఇంటి వారసుని మోస్తున్నాను. నువ్వేం మొదటి వారసునివ్వట్లేదు. భాస్కర్కి అభి కూడా పిల్లలున్నారు, వాళ్ళు కూడా వారసులే. అంటే హారిక మొదటిసారి తల్లి కాబోతోంది కదా వదిన, అఖిల్ని తండ్రిని చేస్తోంది. ముందు అఖిల్ని హారిక భర్తగా గౌరవించాలి. అఖిల్కి తండ్రిగా హోదా ఇవ్వడం ఆ తర్వాత సంగతి. ఇప్పుడు ఆయనకి నేను ఏం తక్కువ చేశానక్క? ఆయన్ని మిమ్మల్ని అందరినీ భరిస్తున్నాను కదా, విడాకులు వద్దన్నాను కదా, ఇక్కడే ఉంటున్నాను కదా, ఇంకేం చేయాలి నేను? నువ్వేమీ చేయనవసరం లేదు, అఖిల్ని చూసుకుంటే చాలు. నాకు చేతి నేనంత చూసుకుంటున్నాను కదా. నేను మనిషినే అక్క, నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి నీ ప్రాబ్లం? నిన్ను మేమంతా చూసుకుంటున్నాం కదా. అత్తయ్య ఉండగా నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వే నాకు అత్తయ్యవి కాదు, నువ్వు కూడా నాలా ఈ ఇంటి కోడలివే. నేనైనా ఈ ఇంటి వారసుని కనబోతున్నాను, నువ్వు ఆ పని మాత్రం చేయలేదు కదా.
అభిబావని పెళ్లి చేసుకున్నావు, ఆయన పిల్లలకి తల్లివయ్యావు. నీ కొడుకు బన్నీకి బావగారిని తండ్రిని చేశావు. ఇంతేగా నువ్వు చేసింది? స్టాప్ ఇట్ హారిక. మాట్లాడింది చాలు. అంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. వీల్ చైర్లో ఉండి నువ్వేం చేస్తావురా? వసు వదినని బన్నీని తక్కువ చేయకు. బన్నీ ఇంటి వారసుడు, అభి అన్నయ్య కొడుకు.